జానపద జాతరగా పేరుగాంచిన ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి నుంచి ఉగాది వరకు మల్లన్న జాతర కొనసాగుతుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తుంటారని ఆలయ అర్చకులు చెబుతున్నారు. మల్లికార్జున స్వామి దేవస్థానం ఐనవోలు 2026 జాతర ఈ రోజు జనవరి 13వ తేదీన ధ్వజారోహణ కార్యక్రమంతో ప్రారంభం కావడం జరిగింది. రేపు జనవరి 14న భోగి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు. జనవరి 15వ తేదీ స్వామివారి దర్శనాలతో పాటు పెద్ద రథం మరియు బండ్లు తిరగట కార్యక్రమం ఉంటుంది. సుమారు 3 లక్షల మంది వస్తారనే అంచనాతో దానికి అనుగుణంగా విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్లలో త్రాగునీటి సదుపాయం, అలాగే మొబైల్ టాయిలెట్ల ఏర్పాటు, ఉచిత దర్శనం 50 రూపాయలు, 100 రూపాయలు, 500 దర్శనాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళా భక్తులకు ఇబ్బంది లేకుండా స్నానఘట్టాల వద్ద డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేశాం. ఈ యొక్క మేడారం సమ్మక్క జాతర ఉన్నందున గతం కంటే ఎక్కువ భక్తులు వస్తారని అంచనాతో ఈ ఏర్పాట్లు చేసి ఉన్నందున భగవద్భక్తులందరూ స్వామివారిని దర్శించి శ్రీ మల్లన్న స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. మేము 42 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మేము బోనాలు చేస్తాం, బండారొప్ప చెప్తాం, దర్శనం చేసుకుంటాం. అన్నిటికీ సౌలభ్యం మంచిగానే ఉంది. దర్శనంకి అయితే మంచిగా ఫెసిలిటీస్ బాగున్నాయి. క్యూ లైన్లో ఎలాంటి డిస్టర్బ్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఉంది. 5 years నుండి వస్తున్నాము. ఎవ్రీ ఇయర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంతే వస్తాము. భోగి రేపు ముందు రోజు వస్తాము. ఈరోజు నైట్ ఇక్కడ ఉంటాం, రేపు మార్నింగ్ వెళ్తాం. ఇక్కడ ఐనవోలు దేవస్థానంలో మేము ఒగ్గు పూజారులుగా గత చాలా సంవత్సరాల నుండి మా తాత ముత్తాతల కాలం నుండి ఇక్కడ ఒగ్గు పూజారులుగా పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ అదేవిధంగా భక్తులకు అదేవిధంగా బోనాలు చేసి నైవేద్యం సమర్పించి అదేవిధంగా ఒగ్గు పూజారులతోని పట్నాలు బోనాలు చెల్లించడం జరుగుతుంది. భక్తులు మల్లన్న కళ్యాణం చేయడం జరుగుతుంది ఒగ్గు పూజారులము. అదేవిధంగా భక్తులకు కూడా వారి కుటుంబ సభ్యులకు మంచిగా దీవెనార్తి పెట్టి మంచిగా ఉండాలని, పట్నాలు పంటలు బాగా పండాలని, అందరూ బాగుండాలని మేము దీవెనార్తి పెట్టి పంపించడం జరుగుతుంది.